హాయ్ అండి, వెల్కమ్ టు అన్న క్రియేషన్స్. మంచి మోడల్ డిజైన్ నెక్, రౌండ్ నెక్ డిజైన్, కాలర్ నెక్, బోట్ నెక్ లాగా అయితే కట్ చేసుకోవచ్చు అండి. చాలా ఈజీ ప్రాసెస్లో అయితే ఉంటుంది. చూడండి, బోట్ నెక్లో మనకి లెంత్ వచ్చేసి 8 ఇంచెస్ వరకు అయితే తీసేసుకున్నాను. తర్వాత మనకి విడత వచ్చేసి మనకి షోల్డర్ డౌన్ కట్ అయితే ఆ 1/2 ఇంచెస్ మనకి లేదా 1/2 ఇంచెస్ మందం అయితే తీసేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. డౌన్ అయితే తీసేసుకోవాలి షోల్డర్ కాడ. ఇలా డౌన్ చేసుకున్నామంటే మనకి నెక్ అనేది చాలా పర్ఫెక్ట్గా మనకు పట్టినట్టుగా అయితే ఉంటుంది. ఇప్పుడు మనకు ఫ్రంట్ నెక్ అయితే మనకు 5.5 అయితే తీసేసుకుంటున్నాను. ఫ్రంట్ నెక్ డిజైన్ కోసం మనకి చూడండి బాగుంటుంది ఈ డిజైన్. వీ నెక్ మోడల్ లాగా మనకి 2 సైడ్ వీ నెక్ లాగా, మళ్ళీ మెడకు రౌండ్ నెక్, కాలర్ నెక్ లాగా అయితే ఉంటుంది. చాలా ఈజీగా అయితే వస్తుంది. మనకి రాని వాళ్ళకు కూడా ఇదైతే స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకు 5.5, 1.5 అంటే మనకి నెక్ పట్టి కోసం మనకి జాయిన్ చేస్తాం కదా కాలర్ నెక్, అక్కడ దానికోసం అయితే మనకి 1.5 ఇంచెస్ వరకు అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు నేను డిజైన్ అయితే ఇలా మనకు 1/2 ఇంచ్ లోతుగానే తీసేసుకొని ఇలా మోడల్గా కట్ చేసుకున్నామంటే ఈజీ ప్రాసెస్లో అవుతుంది. ఇది వచ్చేసి మనకి ఉల్టా తిప్పేసుకోవచ్చు, లేదంటే పైపింగ్ కూడా వేసుకోవచ్చు. మన విధానం, మనం వేసుకున్న విధానం బట్టి, లేదంటే లైస్ కూడా వేసుకోవచ్చు. చాలా ట్రెండీగా అయితే వస్తుంది. చాలా బాగుంటుంది డిజైన్. సింపుల్గా అయితే కట్ చేసుకోవచ్చు. మన స్టిచ్చింగ్ కూడా సింపుల్గా అయితే ఉంటుంది. మనకి కుట్టరాని వాళ్ళకి కూడా ఇదైతే ఈజీగా కుట్టుకోవచ్చు అండి. 2 కొలతలతోనే మనకి బోట్ నెక్ మరియు ఫ్రంట్ నెక్తో అయితే మనం కట్ చేసుకున్నామంటే చాలా ఈజీ ప్రాసెస్లో అయితే వస్తుంది. మంచి మోడల్ డిజైన్ బ్లౌజ్ అయితే కుట్టుకోవచ్చు అండి. చూడండి, అందరు మోడల్ డిజైన్ కోసం అయితే వెతుకుతూ ఉంటాం కదా, ఏ మోడల్ అని. చూడండి, చాలా బాగా అయితే వస్తూ ఉంటుంది. మంచి మంచి మోడల్స్ అయితే ఇలా మనం క్రియేట్ చేసి కుట్టుకున్నామంటే చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. చూడండి, ఈ కస్టమర్ వచ్చేసి అక్కడ నాకు ఈ మోడల్ బ్లౌజర్ కావాలి అని చెప్పారు. ఒక్కొక్క కస్టమర్ వల్ల మనకి మోడల్ బ్లౌజర్ అనేది వాళ్ళ వల్లనే మనకి వస్తూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు కొత్త కొత్త డిజైన్స్ అనేది చూపిస్తూ ఉంటారు. ఇక ఆ డిజైన్స్ మనం కూడా చూసి మనం వెతికి మళ్ళీ దాన్ని నేర్చుకొని మళ్ళీ అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తూ ఉంటాం కదా. అలా మనకి అయితే మన కస్టమర్స్ వల్ల కూడా మనకి డిజైన్ మోడల్స్ అనేది నేర్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది కూడా ఒక వంతుకైతే బెనిఫిటే కదా. మనకి మంచి రాని మోడల్స్ కూడా వచ్చే విధంగా అయితే నేర్చుకోగలుగుతాం కస్టమర్స్ వల్ల. మనకి ఏ మోడల్ రాకుంటూ అనేది కస్టమర్స్కి అయితే చెప్పలేం కదా. ఇలా చూడండి, మనం కటింగ్ అయితే చేసేసాము. నేను నెక్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నాను. ఇప్పుడైతే మన నెక్ పట్టి కోసం అయితే స్టిచ్చింగ్ అయితే మనకి పట్టి కోసం అయితే మనం 16 ఇంచెస్ వరకు అయితే తీసేసుకున్నాను. మనకి లెంత్ అనేది తీసేసుకోవాలి. మనకి ఎవరికి తీసుకున్నా కానీ మనకి నెక్ ఎంత ఉన్నదనేది తీసేసుకొని దాన్ని బట్టి అయితే మెజర్మెంట్ అనేది తీసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకి ఇప్పుడు నెక్ కూడా సేమ్ ఇదే మాదిరిగా మనకి ఉల్టా అనేది తిప్పేసుకోవాలి. అదే పట్టీని కట్ చేసుకొని మనకి స్టిచ్చింగ్ చేసేసి మనకి ఉల్టా తిప్పేసుకున్నామంటే మనకి ఇదైతే బార్డర్ అనేది మనకి క్లాత్లో వచ్చింది అనేది వేసేసుకోవచ్చు. లేదా మనకు సారీ వచ్చిన బార్డర్కి ఇట్లా మనకి పళ్ళు బార్డర్ స్టిఫ్గా ఉండేటి అయితే వేసుకున్నామంటే నెక్ కాలర్ అనేది స్టిఫ్గా అయితే ఉంటుంది. చాలా బాగా ఉంటుంది, మనకి లూజ్గా ఉండకుండా చాలా డిజైన్గా ఉంటుంది. చాలా ట్రెండీగా అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడైతే తిప్పేసాను. ఇక దీని అయితే పైన టాప్ స్టిచ్ చేసుకున్నామంటే స్టిఫ్గా వస్తుంది. సాఫ్ట్గా అయితే మనకి చాలా బాగా అయితే వస్తుంది. ఇలా మనకి డిజైన్ చేసి బ్లౌజులు స్టిచ్ చేసినామంటే మనకి కస్టమర్స్ కూడా చాలా అయితే పెరిగే అవకాశం అయితే ఉంటుంది. చూడండి, ఇలా మనం తిప్పేసినాం కదా, మనం దీనిపైన టాప్ స్టిచ్ అనేది ఒకటి వేసేసుకోవాలి. ఇలా మనకి లోపల మన లాస్ట్ సైడ్లో మనకి ఇలా ఫోల్డింగ్ అనేది లోపలికి చేసేసుకొని మనకి ఇలా నిదానంగా మనకి టాప్ స్టిచ్ అనేది వేసేసుకున్నాము. ఇలా మనకి వేసుకున్నాం కదా, 1.5 వరకు అయితే మనం మార్కింగ్ చేసేసుకొని దాని మిడిల్ భాగంలో ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకొని ఈ పట్టీ అనేది మనకి నెక్కి మనకి బ్లౌజ్ నెక్కి అయితే అటాచ్ చేయడమే. ఇలా మనకి ఒక 1/2 ఇంచు మందం, 1/2 ఇంచు కాదు 1/2 ఇంచు మందం అయితే లోపలికి అయితే ఫోల్డ్ చేసేసుకొని మనకి ఈ పట్టీ అనేది వేసేసుకున్నామంటే మనకి మెడకు తగ్గట్టుగా మనకి పట్టినట్టుగా అయితే ఉంటుంది. చూడండి, ఇలా అయితే మనకి టాప్ స్టిచ్ అనేది వేసేసుకున్నాం. పైన మనకు అటాచ్ చేయడం ఈజీగా అయితే వచ్చేస్తుందండి. చాలా బాగా అయితే కుట్టుకోవచ్చు. ఇది రాని వాళ్ళకంటే ఏముండదండి. సింపుల్ ప్రాసెస్లో 2 కొలతలతోనైతే బ్లౌజ్ అయితే రాని వాళ్ళకి కూడా ఇదైతే ఈజీ ప్రాసెస్లో కుట్టుకోవచ్చు. సింపుల్గా మనకు హుక్స్ పట్టి కాజాలు అయితే వేసుకున్నామంటే మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది. ముందుకు వచ్చేసి మనకు ఫ్రిన్స్ కట్ అయితే తీసేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రిన్స్ కట్ బ్యాక్ వచ్చేసి మనకు వీ నెక్ అయితే తీసేసుకున్నాము. చూడండి, హుక్స్ పట్టి కోసం అయితే ఒక ఫోల్డింగ్ అనేది చేసేసుకొని మనకి హుక్స్ పట్టి అనేది వేసేసుకున్నామంటే చాలా బాగా అయితే ఉంటుంది. చూడండి, ఇప్పుడు వీ నెక్ బ్యాక్ నెక్ కోసం అయితే వీ నెక్ అయితే తీసేసుకున్నాను. చాలా బాగుంటుంది. మనకి ముందైతే మనం మోడల్ పెట్టాం కదా, వెనుక కూడా మోడల్ పెట్టాలి కదా, అందుకోసమనే వీ నెక్ అయితే తీసేసుకున్నాను. కస్టమర్స్ కూడా వీ నెక్ కావాలి అని అడిగారు.
అందుకోసమనే వీ నెక్ అయితే పెట్టేశాను. చూడండి వీ నెక్ కూడా సేమ్ ప్రాసెస్లో మనకి ఉల్టా అనేది తిప్పేసుకున్నామంటే ఈజీగా అయితే వచ్చేస్తుంది. మనకి బ్యాక్ హుక్స్లో అనేది పెట్టేసుకోవాలి. ఇలా బ్యాక్ హుక్స్లో పెట్టేసుకున్నప్పుడు మనకి ఇలా మనం స్టిచ్ చేసుకొని కట్ చేసుకున్నామంటే క్లాత్ అనేది జరిగిపోకుండా ఈజీ ప్రాసెస్లో అయితే వచ్చేస్తుంది. చూడండి మనకి ఇలా మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మన నెక్ అనేది స్టిచ్చింగ్ చేసేసాం కదా, ఇప్పుడు మనం మొత్తం అనేది కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా మంచి మంచి మోడల్స్ అయితే కుట్టించామంటే మనకి కస్టమర్స్ కూడా మనం చెప్పాలి, ఇలా మనకి బ్లౌజ్ కుట్టించుకోవడానికి బాగుంటుంది అంటే. మరి అందరూ కుట్టించుకోరు, కొంతమంది ఎవరో మనకి నచ్చిన వాటిగా కాకుండా ఇలా మంచి మంచి మోడల్స్ చెప్పే వాళ్ళకి, మోడల్స్ కుట్టించుకున్న వాళ్ళకి ఇలాంటి మోడల్స్ చెప్పామంటే మనకి మోడల్ వచ్చినట్టుగా ఉంటుంది, వాళ్ళు కుట్టినట్టుగా ఉంటుంది. చాలా బాగా అయితే వస్తుంది. చూడండి ఇప్పుడు మనకి షోల్డర్ పైన జాయింట్ అనేది మనకి క్లాత్ అనేది జరిగిపోకుండా వేసాం కదా, అదనే విప్పేసినాం. ఇప్పుడు మనం ఉక్స్ పట్టి కాజల పట్టి కోసం మన క్లాత్ జరిగిపోకుండా ఇక్కడ కూడా కుట్టు అనేది వేసాం కదా, అది కూడా ఇప్పేసాము. ఇప్పుడు ఇప్పేసి మనకి నెక్ అనేది పైన టాప్ స్టిచ్ అనేది తిప్పేసుకొని పైన టాప్ స్టిచ్ చేసేసుకున్నామంటే మన ప్లెయిన్ బ్లౌజ్ మీద చాలా నీట్ ఫినిషింగ్తోనైతే వచ్చేస్తుంది. దీనికి పైపింగ్ వేసామంటే చాలా బాగుంటుంది. నేనైతే దీన్ని పైపింగ్ అయితే వేయలేదు, చాలా పైపింగ్ వేసుకున్నామంటే చాలా అయితే లుక్ వస్తుంది. చూడండి ఇలా మనకి చాక్లెట్ ఫ్లేవర్, చాక్లెట్ డిజైన్ కూడా మనకి ఇలా అటాచ్ చేసి మనకి డోరీస్తోనైతే చేసామంటే మోడల్ బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది. చాలా బాగా ఈజీ ప్రాసెస్లో అయితే చేసేసుకోవచ్చు. ఎవరికైనా మనకి బిగినర్స్ కూడా చాలా ఈజీ మెథడ్లో అయితే కుట్టేసుకోవచ్చు. నా వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని వీడియోస్తోనైతే మళ్ళీ కలుసుకున్నాను. చూడండి మోడల్ డిజైన్ అయితే ఎలా ఉందో చెప్పండి.